ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో చెక్ డ్యాంల కూల్చివేతల పరంపర కొనసాగుతూనే ఉంది. అక్రమంగా ఇసుకను తరలించేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో ఓ చెక్ డ్యాంను కూల్చడానికి కూడా వెనుకాడలేదు ఇసుక మాఫియా. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుగా ఉందని బస్వాపూర్లో హిటాచీతో అర్ధరాత్రి చెక్ డ్యాం పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ కూల్చివేతను స్థానిక రైతు చూడడంతో హిటాచీతో పాటు పరారైంది ఇసుక మాఫియా. చెక్ డ్యాం వద్ద నీళ్లు నిలవడంతో ఇసుక తీయరావట్లేదని పగలగొట్టేందుకు ప్రయత్నించారని రైతులు తెలిపారు. చెక్ డ్యాం కొంతమేర కూలిపోవడంతో నీళ్లన్నీ కిందకి పోతున్నాయి. ఇక గతంలో కూడా పలు జిల్లాల్లో చెక్ డ్యాంల కూల్చివేతకు పాల్పడింది ఇసుక మాఫియా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూలవాగు చెక్ డ్యాంను కూల్చివేశారు ఇసుక అక్రమ రవాణాదారులు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో కూడా మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంతో పాటు తనుగుల చెక్ డ్యాం, ఓదెల మండలంలో మరో చెక్ డ్యాంను కూల్చివేశారు. ఇన్ని చెక్ డ్యాంలు కూలుతున్నా మైనింగ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. రేవంత్ పాలనలో దోపిడికేది అనర్హం అన్నట్లుగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, అమూల్య, దేవరకద్ర నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఒక చెక్ డ్యామ్ ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామంలో నిర్మించినటువంటి చెక్ డ్యామ్ ను హిటాచీతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే కొంతమేర కూల్చడంతో చెక్ డ్యామ్ లో ఆగి ఉన్నటువంటి నీళ్ళని కూడా దిగువకు వెళ్తూ ఉన్నాయి. ఇసుకను గత కొన్ని రోజులుగా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఊక చెట్టు వాగు నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇసుక మాఫియా. ఈ నేపథ్యంలోనే ఇసుకను తీయడానికి ఇబ్బందిగా ఉందని భావించినటువంటి సదరు ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత అంజిల్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, రైతులు చెప్తున్నారు. 2 గంటల సమయంలో పొలం దగ్గర నిద్రిస్తున్నటువంటి రైతులు ఈ అర్ధరాత్రి సమయంలో హిటాచీ ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పి ప్రశ్నించినటువంటి సమయంలో ఈ చెక్ డ్యామ్ ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు చూశారు. ఇసుక మాఫియాను స్థానిక రైతులు వెళ్లి నిలదీయడంతో అక్కడి నుంచి హిటాచీతో సహా పరారయ్యారు. గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెక్ డ్యాంల కూల్చివేత పరంపర అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే పెద్దపల్లి కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇదే తరహాలో చెక్ డ్యాంలను పేల్చివేసినటువంటి ఘటనలు చూశాము. కేవలం ఇసుకను అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకోవడానికే ఈ విధంగా ఇసుక మాఫియా చేసేటటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా రెచ్చిపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీరు అందించాలనేటటువంటి లక్ష్యంతో వాగుల మీద వందలాది చెక్ డ్యాంలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం చెక్ డ్యాంలను కూల్చివేస్తున్నారు, విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారు. కేవలం ఇసుకను అమ్ముకోవాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా చెక్ డ్యాంలను కూల్చివేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెక్ డ్యాంలను నిర్మించి రైతాంగానికి సాగునీరు ఇవ్వడంతో పాటు వాగులను అన్నిటినీ కూడా సజీవ జలధారలుగా నిలిపారు. ఏప్రిల్ చివరి వారంలో కూడా ఈ విధంగా చెక్ డ్యామ్ లో నీళ్లు నిలిచి ఉన్నాయి. ఈ రైతులకు ఈ విధంగా నీళ్లు నిలవడం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కానీ కాంగ్రెస్ ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ చెక్ డ్యామ్ లో నీళ్లు నిలవడం వల్ల ఇసుకను తీయలేకపోతున్నామని భావించి అక్రమంగా సొమ్ము చేసుకుంటూ గత కొన్ని రోజులుగా కూడా విచ్చలవిడిగా ఇసుక మాఫియా కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ మండల నాయకులంతా కూడా ఇటు పోలీస్ స్టేషన్ తో పాటు ఇటు ఇరిగేషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఏదైతే హిటాచీ బండి అక్కడికి వచ్చి ధ్వంసం చేసిందో దానికి సంబంధించినటువంటి ఫోటోలను అక్కడ హిటాచీ వచ్చినటువంటి సందర్భంలో తీసినటువంటి వీడియోలను సాక్ష్యాలతో సహా ఇటు పోలీసులకు ఇటు ఇరిగేషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నారు. గతంలో జరిగినటువంటి ఘటనలో కూడా ఇటు ఇరిగేషన్ ఇటు పోలీస్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనతోనైనా ఈ ఇసుక మాఫియా మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ ఘటన మాత్రం జిల్లాలో సంచలనంగా మారింది. ఇప్పటికే దేవరకద్ర నియోజకవర్గంలో వర్ణేకి సంబంధించినటువంటి ఒక చెక్ డ్యాం కడుతున్నటువంటి సందర్భంలోనే కొట్టుకుపోయినటువంటి ఘటనను గత వానాకాలంలో మనం చూసాము. మరోవైపు ఇవాళ ఈ విధంగా ధ్వంసం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ చెక్ డ్యాం తోటి దాదాపుగా చుట్టుపక్కల 7 నుంచి 800 ఎకరాలకు సాగునీరు అందుతుంది. బోర్లు రీఛార్జ్ కావడంతో రైతులంతా కూడా సాగు చేసి 2 పంటలు సాగు చేసుకున్నటువంటి
పరిస్థితి ఉంది. ఈ విధంగా చెక్ డ్యామ్ ను ధ్వంసం చేయడంపై కాంగ్రెస్ నేతల పట్ల రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ నరేష్.